ఇంకేంటి? దేవుడు అంటే మన చర్చి విధానం ప్రకారం అన్నీ ఇచ్చేవాడు దేవుడు. మరి దేవుడు అంటే ఇంకేంటి? అరే వాయ్ నువ్వు ఆయన లేకపోయినా స్ట్రాంగ్, అది నీకు చూపించాలని దేవుడు. అరే వాళ్ళ వీళ్ళ మీద నీ జీవితం ఆధారపడదురా, నువ్వే ఒక మెగా నాతో. మరి దేవుడు అంటే ఇంకేంటి? దేవుడు అంటే మన చర్చి విధానం ప్రకారం అన్నీ ఇచ్చేవాడు దేవుడు కాదు, తన్నిచ్చుకునేవాడు దేవుడు. అన్నీ ఈయటం వద్దు. ఎందుకన్నీ? నువ్వు అన్నీ మోస్తావా? అర్థమవుతుందా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రోకెన్నెస్. అక్కడికి వెళ్ళు, లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే ఇదన్నమాట. నేను మరి నుంచుంటాను ప్రభు, నీకెందుకు రా, నేను కదా నీ హామీ. కానీ ఓకే బ్రోకెన్నెస్లో విల్ ఫీల్ హ్యాపీ అండ్ ఇట్ ఈజ్ ఈజీ. దేవుడు మనల్ని ఇరగొట్టడం, పగలగొట్టడం ఈజ్ లక్కీ. వి బీయింగ్ లక్కీ, మనం అదృష్టవంతులం కాబట్టి దట్ ఈజ్ ఈజీ థింగ్. ఇట్ హ్యాపెన్స్, జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. బట్ ద నెక్స్ట్ థింగ్ ఇప్పుడు పరిశుద్ధాత్మ బ్రోకెన్నెస్ దాటి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడంటే సరెండరెన్స్లోకి. నా సమస్తమిత్తును. సరెండరెన్స్ అంటే నన్ను ఇచ్చుకోవటం, అప్పగించుకోవటం, ఇచ్చుకోవటం అనమాట. ఓకే, సో ఇప్పుడు హోలీ స్పిరిట్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఈజ్ ఈజీ. ఫస్ట్ థింగ్ కొంచెం స్పిరిచువల్ కాంక్ష ఉంటే, దేవుళ్ళో ఉండాలి, నా ఆత్మీయ జీవితం కట్టుకోవాలంటే నిన్ను బ్రేక్ చేసి అమ్మయ్యా ఓకే థ్యాంక్స్ ప్రభువా అనిపిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చూడండి, ఈ బ్రోకెనెస్ ఇంకా కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు తినటానికి లేదు, యేసు ప్రభు అయినా కానీ ఉండాలి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోట్లో ఉండి వచ్చు ప్రతి మాట వలన జీవింతుడు. సో ఆ మాట యేసు ప్రభుకి ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ అందించింది. దిగులు పడకు, మనుషుడు రొట్టె వలన కాదు, నా నుంచి వచ్చే ప్రతి మాట, డోంట్ వరీ, ఓకే ప్రభువా అని. సో నువ్వు శక్తి బలము పరిశుద్ధాత్మలోంచి తీస్తావు అనమాట. నువ్వు పగిలిపోయిన తర్వాత పగిలిపోయినట్టు ఉండవు, పగిలిపోయిన తర్వాత మహా పవర్ అవుతావు, కొండా కోట అవుతావు. ఎందుకంటే నువ్వు ఆయనలోంచి తీస్తావు స్ట్రెంగ్త్. అందుకని నువ్వు ద వీకెస్ట్ దగ్గరికి వెళ్తావు అనమాట. పగిలిపోయిన దగ్గరికి వెళ్తావు, భయం దగ్గరికి వెళ్తావు, పిరికితనం దగ్గరికి వెళ్తావు, చేతగంతనం దగ్గరికి వెళ్తావు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఓ కొండ దిగాలనుకుందాం. ఓకే, సో అంటే ఇట్లా వర్టికల్గా ఉంది, నువ్వు ఇక్కడెక్కడ ఉన్నావు అనుకుందాం, కింద పడతానని భయం. నువ్వు నీ స్తోమత సమకూర్చుకోవాలి. ఓకే ఐ హ్యావ్ టు ఫేస్ అని. అలా ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మీకు అది తయారు చేసిస్తాడు. అక్కడ నువ్వు తయారవుతావు ఒక స్ట్రాంగ్ వెజల్గా, ఒక పాత్రగా. అర్థమవుతుందా? రైట్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే హోలీ స్పిరిట్ వచ్చి రెండవది కష్టమైందనమాట. అదేంటంటే నిన్ను డీల్ చేస్తాడు. మన లైఫ్లో కష్టం ఏంటంటే నేను అనేవాడు చావటం మాత్రం అసాధ్యం. ఎందుకంటే మనం గాంధీ తెలియదు, ఇంకొకలాగా ఎలా ఉండాలో తెలియదు. కాబట్టి మనం మనలాగా ఉండటానికి వాదిస్తాం, గగ్గోలు పెడతాం, ఫైట్ చేస్తాం. అది దేవుడైనా సరే, ఎవరన్నా సరే, ఎందుకంటే తర్వాత తెలియదు. ఇప్పుడు ఈ పలానా వ్యసనం వదులు అని అంటే అది నీకు వ్యసనం, నాకు కాదు, నాకు బాగుంది, నేను ఎట్లా వదులుతాను? వీడిని వదిలిపెడతావు, నేనున్నా కదా. వీడిని వదిలిపెట్టకు, నువ్వెందుకుంటావు? దిస్ ఇస్ ద ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు దేవుడి పరిశుద్ధాత్మ రెండో దాని తెలుసు, అదేంటంటే సరెండరెన్స్. అనగా యేసు ప్రభు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే చనిపోబోయే ముందు ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి, ఆయనేమో
తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అనండి. ఇప్పుడు హోలీ స్పిరిట్ యేసుక్రీస్తులో ఉన్న ఒక బలహీనతని బయటకు చూపిస్తున్నాడు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ హిమ్ టు ఫెయిల్. ఆయన పడిపోవటానికి, ఆయన జారిపోవటానికి ఎంత అవకాశం ఉంది? అనంత అవకాశం ఉంది, నీకు నాకు ఉన్నట్టే. సో పరిశుద్ధాత్మ అక్కడికి తీసుకెళ్ళగల, వామ్మో నేను నీకు కనపడుతుంది నీ పతనం, కానీ హీఈస్ కంఫర్టబుల్ దేర్. మీకు అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన ఒక్కటే ఆ విధానం చేయగలదు. మనం ఇక్కడ ఉన్న తర్వాత ఒకళ్ళు వచ్చి నీకు దాదా ఏంది తెలుసా అంటే మనం కూలిపోతాం. కానీ ప్రార్థనలో పరిశుద్ధాత్మ చూపించేటప్పుడు ఆలోచిస్తావు, అవునా ఎట్లన్నా, థింగ్స్ ఆర్ డిఫరెంట్. మీకు అర్థమవుతుందా? సో పరిశుద్ధాత్మ వచ్చి యేసుక్రీస్తుని ఎక్కడికి నడిపించాడు? కిద్రోను వాగు, ఆ ఒలీవల కొండకి వెళ్ళాడు. నా ప్రాణం ఎంతో మరణముగ్రంతగా వేదన పొందుతున్నది. ఎందుకు వేదన? ఇప్పుడు వేదన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇంకొంచెం చూడు, యేసు ప్రభు అన్నాడు, నేను శరీరం వదలలేను కానీ వేరే దారి ఉంటే చెప్పు. అప్పుడు పరిశుద్ధాత్మ అన్నాడు, ఎందుకు అన్నాడు. ఎట్లా నాకు భయం అన్నాడు. అప్పుడు కిందున్న పేతురు కూడా అదే కదా, వాడు ఏమయ్యాడు? ఇంకొంతసేపులో వాడు పరిగెత్తాడు. తెలుసుగా నీకు ఎందుకు పరిగెత్తాడంటే నీ విశ్వాసం తప్పిపోకుండా ఉన్నట్లు నేను ప్రార్థన చేసిన. వాడు కూడా నీకులాగా నేను నమ్మడు. నేనున్నా అంటే నమ్మడు, పారిపోతాడు. హీ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ డెత్ అండ్ యు ఆర్ అఫ్రేడ్ ఆఫ్ డెత్. అర్థమవుతుందా? నీలో మరణం ఉందని నీకు తెలుసా? మరణం బయట లేదు, నీలో ఉందని నీకు తెలుసా? తెలీదు. నేను డీల్ చేయనా? ఇవ్వలేను. మరణం నిన్ను చనిపోయి తిరిగి లేసే అంతకన్నా నమ్మలేను. చనిపోతామని తెలుసు, లేపేది ఇట్ ఈస్ హార్డ్. నాకు తర్వాత తెలీదు, సో నేను దీంతో ఉండిపోతాలే, తర్వాత వద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వమనండి, వచ్చి నా చేత ప్రేయర్ చేయించుకుంటారు, ఇక్కడ కుదిరితే ఉంచండి అని. సో అఫ్రైడ్. మీకు అర్థమవుతుందా? ఓకే, ఎందుకని? హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్. పరిశుద్ధాత్మ నేను ఇంకో దగ్గర నాటుతున్నాడు, ఇంకోటి చేస్తాడు. అమ్మో అన్ని నాటాలు వద్దు, కంప్లైసెంట్. ఇదిగో దేవుడు అంటే నాకు ఎట్ట పెట్టుకున్నా అంటే, నాకు సుఖం తెచ్చేవాళ్ళగా పెట్టుకున్నా, నాకు కష్టం తెచ్చేవాడుగా పెట్టుకోలే నేను. ప్లీజ్ నన్ను పొదుగులు నువ్వు ఇలా వేది ఏం దిక్కుమాలిన బతికిది? చండాలపు క్రైస్తవ్యం. మళ్ళీ ప్రజలంతా స్పిరిచువల్, దేవుడు చర్చిలు ఏం చెప్తున్నాయో. ఓకే, సో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. వై ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ డెత్? పరిశుద్ధాత్మ నీకు నాకు మధ్య కాన్వర్జేషన్. నాకు మరణం అంటే భయం అని నీకు నాకు తెలుసు, బట్ అక్కడ నిద్రపోతున్న ఆ 11 మందికి నేను యేసుప్రభు అని తెలుసు. యేసుప్రభువుకు భయం ఉంటుంది, యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు అన్నాడు. అర్థమవుతుందా? నో నో అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అతురపడి మరింత అతురముగా ప్రార్థన చేయగా అతనికి బాధేస్తా బయటికి వెళ్ళిపోలా, బాధేస్తా పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళాడు. దట్స్ ద కీ. ఓకే, లోపలికి వెళ్ళగానే ఇంకొంచెం గట్టిగా తీసుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, చూడు నువ్వు చచ్చిపోతున్నావా, నేను చచ్చిపోతున్నాను, నువ్వే. యేసు కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చే. నువ్వే వెళ్తున్నావా, నేను చచ్చిపోవట్లేదా? మర్చిపోవట్లే, నమ్మటం కొంచెం కష్టంగా ఉందా? ఎస్ ఎస్ ఎస్, సేమ్ థింగ్. అదే కదా ఆన్సర్. ఓకే, మీరు అంతరంగ పురుషుని యందు బలపరచబడి, ఓకే ఓకే
అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి పరిశుద్ధాత్మ వలన బలపరచబడి, నౌ ద హోలీ స్పిరిట్ ఈస్ స్ట్రెంథనింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిజ్ ఇన్నర్ మ్యాన్. యేసుక్రీస్తు లోపల దేవుణ్ణి పోస్తున్నాడు, దింపుతున్నాడు అనమాట లోపలికి. చచ్చిపోతుంది నువ్వు కాదు కదా, నేను కదా. యు జస్ట్ సబ్మిటింగ్ యువర్ బాడీ. ఆర్ యూ విల్లింగ్ టు? నువ్వు నీ శరీరాన్ని ఇష్టపడుతున్నావా అన్నాడు. ఇంకొంచెం కష్టం. అప్పుడు ఇంకొంచెం ప్రార్థన, ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే దేవుడు, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగా కానీ పలికెను. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5లో ఆయన మరణంకి వెళ్ళే ముందు రోదనతో వేదనతో ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన అంగీకరింపబడాను. ఓకే, యేసుప్రభు ఎట్లంటే ప్రాణం పోతుందన్నంతగా పనిచేశాడా, ప్రార్థన చేశాడా? సో పరిశుద్ధాత్మతో ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, ఎందుకంటే దేవుని ప్రేమ జ్ఞానము నీకు మించిన, ఇక్కడ క్రీస్తు తీసేద్దాం, దేవుని ప్రేమ ఏం చేసిద్దంటే తెలుసుకొనుటకు మీరు శక్తి గలవారగునట్లు అన్నారు. సో దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వచ్చి, హలో యేసు ఒకసారి కలుదరు అని ఏమన్నా తెలుసా, ఆయన ఎట్టున్నాడు దాన్ని నా దగ్గరికి అన్నాడు. నీ దగ్గరకా? నా దగ్గరికి, నీ దగ్గరికి, నా దగ్గరికి, నీ ఇష్టం, తీసేయి వీడిని. యూ గాట్ మై పాయింట్. మీకు అర్థమవుతుందా? సో మీరు ఆయనకి ఇవ్వటంలో ఆయన మీకు ఇచ్చేది ఉండిద్ది. పరిశుద్ధాత్మ మీకు దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించటం ద్వారా మీరు వదిలిపెట్టలేనివి వదిలిపెడతారు. దట్ ఈజ్ సరెండరెన్స్. సరెండరెన్స్ అనేది నువ్వు దేవా నాకు ఇష్టం లేకపోయినా నీకు ఇస్తున్నా కాదు, నువ్వు ఇవ్వలేంది నీ చేత ప్రేమ పోసి హెల్ప్ చేసి నీ చేత అది చేయించగలగటం. శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణ కలుగజేయనని ఎరిగి శ్రమలేని చేసి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది కాబట్టి ఏది ఇవ్వటానికైనా మనం రెడీగా ఉంటాం. అర్థమైంది? సో ఎప్పుడైతే నేను కదా యేసు ప్రభు అయిపోయాడు, హోలీ స్పిరిట్ ఇప్పుడు నువ్వు నేను ఒకటే. వి బోత్ ఆర్ వన్. ఇప్పుడు నువ్వు నేను ఒకటైనందున తండ్రి నా యందు నేను తండ్రి యందు ఉన్నాము. ఓకే, సో నేను నా ప్రాణమును పెట్టుచున్నాను, నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు. తీసే నేను తండ్రిని ప్రేమించడం ఇప్పుడు మొదలు పెట్టాను, తీసే ఐ డిడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. మీకు అర్థమవుతుందా? సో దేవుణ్ణి ప్రేమించుకోవటం, దేవుడు ప్రేమ పోసే దేవుణ్ణి ప్రేమించేలా చేశాడు. నేను అంటుంది మీకు ఉన్నారా? ఓ థ్యాంక్స్ ప్రభు అనుకున్నాడు. వా నన్ను గెలవటం అంటే నాతో నేను పోరాడి గెలవటం కాదనమాట. అస్సలు కాదు. నిన్ను ప్రేమించేవాడు నీ కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడు, దెబ్బలు తింటా నిన్ను వాటేసుకొని మొత్తం ఆయన తింటా ఉంటే నీకు ప్రేమ చూపిస్తా ఉన్నాడు. దాట్ వే యూ విల్ విన్. అది నువ్వు గెలుస్తావు, అలా గెలుస్తావు. సో ఆయన నిన్ను దగ్గరికి తీసుకోవటం, అన్ని దెబ్బలు ఆయన ఎందుకు నడవలేను పదా మనం పోదాం. అర్థమవుతుందా? అప్పుడు ఈసారి చేసేద్దాం ప్రభు, పీకి పడేదాన్ని అసలు జీవితంలోంచి. అది ఉద్యోగం అది ఇది అడ్డం, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఓకే, సో అన్నీ మనం చేయలేం, ఆయన మనకి చేసి ఇస్తాడు. అంతే. యేసు ప్రభువుకి అది చెప్పగానే ఓకే విధేయత నేర్చుకొనిను, ఇదిగో తీసుకో నా జీవితం అన్నాడు. ఈ శరీరం తీసుకో, అన్నీ తీసుకో, ఐఎమ్ గివింగ్, ఆఫరింగ్ అన్నాడు. నేను సబ్మిట్ చేశాను ప్రభా నీకు, ఎందుకంటే నువ్వు అవుతావు, నువ్వు నేను అవుతావు. అవునా? అంతే. యేసు ప్రభు కొండ మీదే ఏమయ్యాడంటే మృతులలోండి తిరిగి లేచాడు. వెళ్ళి తండ్రి కుడి పక్కన కూర్చున్నాడని ఆయనకి బాగా తెలుసు. కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అడిగారు, నువ్వు దేవుడు కుమారుడు కాదమ్మా, ఇప్పుడే నేను చూసి వస్తున్నాను, మనుషు కుమారుడు మేఘారూఢుడై వచ్చి మీరు చూస్తారు, రాళ్ళతో కొట్టేయండి అన్నారు. చూసిందే చెప్పాను, బట్ మీకు అర్థం కాలేదు. అర్థం అవుతుందా? సో
హీఈస్ లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ రెవల్యూషన్. యేసు ప్రభువు తన ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కాబట్టి అర్థం చేసుకోవటం ఎవడి తరమో కాదు. అది చెప్పలేమో. ఒక వ్యక్తి సమర్పణతో దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాడు వెర్రోడికి టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్ క్రేజ్. ఓకే, క్రేజీ కాదు, ఈ మెంటల్ కాదు, ఈ సైకో కాదు, ఇంకేదన్నా ఓకే దాన్ని మించి. ఎందుకంటే భూమిలో ఎవడు ఆ పనులు చేయడు. ఈ పరిశుద్ధాత్మ ఇట్లాంటి గిమిక్స్ అన్ని చేస్తూ ఉంటాడు. ఓకే, ఆయన ఆత్మ వలన బలపరచబడి దేనిలో అంతరంగం. సో ఇప్పుడు యేసుక్రీస్తు స్పిరిట్ ఏమైంది? దేవుడయింది. అర్థమవుతుందా? సో ఎక్కడ సాధించాడు యేసు ప్రభు? అది ప్రేయర్లో. అర్థమవుతుందా? సో ఎవరు చేసి పెట్టారు జీసస్ క్రైస్ట్కి? హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? సో యేసు ప్రభుని యేసు ప్రభుగా చేసినోడు ఎవడు? అలాగే నిన్ను కూడా యేసు ప్రభుగా చేసేది ఆయనే. కాబట్టి ఆ ఆత్మ ద్వారా ప్రభువు యొక్క మహిమను మనము అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమకి మనము ప్రభు రూపానికి మారుతున్నాం. అర్థమవుతుందా? సో దీన్ని ఏం చేస్తాడంటే స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్ళి అది ఇచ్చే, అది ఇస్తే నువ్వు క్రైస్ట్ అవుతావు, అది ఇచ్చేస్తే క్రీస్తు అవుతావు. అది మన పోటీ యేసు క్రీస్తు అవుతాం, కానీ పాపం వదిలిపెట్టం కాదు, తప్పులు వదిలిపెట్టం కాదు, తనని మనలో రూపించటం. అర్థమవుతుందా? ఓకే, ఆ స్పిరిట్ ఫామ్లోకి మనల్ని తీసుకురావటం ఆయన గోల్. అంతేగాని ఏం చేద్దామంటే అమ్మాయి మంచి క్రిస్టియన్ చేసేద్దాం. ఓకే, అర్థమైందా? అమ్మాయి వర్షిప్ పడమడు. ఏంది ఇది? ఏంటిది? అలా ఉండద్దు. నువ్వు అర్థమవుతుందా? సో ఒక వ్యక్తి మనకి కావాలి. మీరు ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఆయనకి సరిపోయినంత సమయం ఇవ్వాలి. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు నేను చెప్పింది మీ జీవితంలో జరగటానికి 6 నెలలు 7 నెలలు అద్భుతంగా మీరు నడిస్తే పడుతుంది. ఇట్ టేక్స్ టైం, బట్ యూ హ్యావ్ టు. చిన్నగా అది ఇవ్వలేం. దేవుడు చిన్న చిన్నగా మీకు విశ్వాసం పోసే కొద్దీ, దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించే కొద్దీ మీరు ఈ లోకంలో పట్టుకున్న దాన్ని వదలటం వస్తుంది. చిన్నగా దాని గ్రిప్ మీ మీద నుంచి వెళ్ళిపోద్ది. ఇలా అది కాకుండా నువ్వు పట్టుకున్నావు అని చెప్పి సాతాను అంటా ఉంటే, అమ్మో నేను పట్టుకున్నా, నేను ఎందుకు ఇట్లా చెడిపోయా. దిస్ ఈజ్ రాంగ్. నువ్వు ఎవరి చేత విడిపింపబడతావో ఆ వ్యక్తికే తెలుసు. నువ్వు అనవసరంగా ఆయన ముందు సెంటిమెంట్ డైలాగ్ లేసి నేను ఇంకా పట్టుకున్నాడు ప్రభు, నేను ఇంత పాపి. నువ్వు ప్రతిసారి సంధ్య చర్చకు వచ్చేది 52 ఆదివారాలు నువ్వు వేడి చేసి వెళ్ళిపోయేది యాజ్ యూజువల్. ఎందుకు? అరే ఇన్నెందుకురా నాకు ఇవ్వచ్చు. 52 వారాలు 2 వారాలు 2 వీక్స్. అర్థమవుతుందా? సో మీ లైఫ్ కొంచెం స్పేస్ ఇవ్వండి దేవుడికి. ప్రభా మీరు ఎక్కడ కొట్టబడి, ఎక్కడ నొక్కబడి, కుంగి కుషించి ఓకే ఒక ప్లేస్లో ఉన్నారు, ఇన్వైట్ జీసస్. యేసు ప్రభుని లోపలికి రానియండి. ప్రభు అనండి, హాయిగా లోపలికి తీసుకొని వెళ్తాడు. ఓకే, ఒక పాట ఉంది, నేరములెంచని వాడా అని. ఓకే, అదే అయ్యింది. నేరం క్రియలలో ఉండదు, నేరం ఆత్మలో ఉంటుంది. మనం ఆయనతో నడవకపోవటం, వెళ్ళకపోవటం నేరం, కానీ చేసే పనే ఉంది. చేసిన పని కోసం యేసుక్రీస్తు చచ్చిపోయాడు, అది వేరే విషయం. సో ద వాక్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఓకే, ప్రభు మీ అందరికీ ఆ కృప, ఆ ఆత్మ అనుగ్రహించును గాక. లేచి నుంచుందాం. సో స్పిరిచువల్గా ఉండే ఫ్రేమ్వర్క్ మానేసి నిజంగా స్పిరిచువల్గా ఉండటానికే ట్రై చేయండి. ఓకే, అది దేవుడు కోసం వెయిట్ చేయటంలో, ఆ నెమ్మది ఆయన మన లైఫ్లోకి రావటంలో, ఒక్కొక్కటి ఆయనకి ఇవ్వటంలో, ఆయన మన బలహీనతల యొద్దకు మనం నడిపి తనని ప్రత్యక్షపరుచుకునే దగ్గర హీల్ వర్క్ విత్ అస్. అది మీకు తెలిసిన రోజున మాత్రమే మీ వాక్
యేసు ప్రభుతో స్టార్ట్ అయినట్టు. అప్పుడు మీరు ఆయనతో నడుస్తున్నారని అర్థం. అప్పటి వరకు మీరే నడుస్తా నన్ను ఫాలో అంటున్నారని అర్థం దేవుడిని. ఓకే, సో గివ్ టైం, ప్రేయర్కి టైం చేసుకోండి. యు ఆర్ నాట్ దట్ బిజీ. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీ వాక్యం ద్వారా వాళ్ళతో నువ్వు మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మదేవ, నువ్వు మాకు నీ జీవితం ఇచ్చావు, మాది కాదు. కాబట్టి నీ ఇష్టం, నీ డిజైర్, నీ కోరిక, నీ ప్రణాళిక, నీ చిత్తం యావత్తు వాళ్ళ జీవితంలో జరగటానికి తండ్రి, వాళ్ళ హార్ట్స్ నువ్వు ముట్టుమని ఆ గ్రహింపు, ఆ ప్రేరేపణ, ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించడానికి, ప్రభు అయిన క్రీస్తు ఓర్పు కనపరచుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించినట్లన్నా. కాబట్టి దేవుని ప్రేమకు కానీ యేసుక్రీస్తు ఓర్పు కానీ మాలో ఆ కలగాలంటే అది కేవలం నీ ఆత్మకార్యం. స్పిరిచువాలిటీ ఎప్పటికీ మేం చేయగలిగిన పని కాదు. కనుక నీ ఆత్మ ద్వారా వాళ్ళకి ఆ కొత్త, నూతన, బలమైన, ఆత్మ సంబంధమైన జీవితం అనుగ్రహించమని, వేరుపారి స్థిరపడినట్లుగా చేయమని నా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం.